నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు మనతో ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే సారీ రవిశంకర్. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు సార్. ఆయన చాలా ఆరోపణలు చేశారు ఈ ప్రభుత్వం మీద. అసలు రైతులను పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. అసలు మిర్చి యార్డులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా కనీసం సమీక్ష జరపట్లేదు చంద్రబాబు నాయుడు గారు. 8 నెలలుగా కనీసం గుంటూరు మిర్చి యార్డులో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా ఏమి చేయట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అండ్ ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్, మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, రైతులకు అండగా ఉన్నాము, కానీ రైతులతో ఓట్లు వేయించుకుని కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు రైతులకు అని చెప్పి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యం. రైట్, మేము ఉన్నప్పుడు అంత చేసాం ఎంత చేసాం అని చెప్పి చేసిందంతా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి నేతల నుంచి కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. ఆ రైతులే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు, రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు రివర్స్ కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. సార్, నిన్న వంశీని పరామర్శించే క్రమంలో జనంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు కూడా జనంలోనే ఉన్నారు. అంటే జనంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్? సార్, ఈ సమస్య నేను జగన్ కోణం నుంచి చూడట్లేదు. ఫస్ట్ పాయింట్ మిర్చి నా కోణం నుంచి, మీ కోణం నుంచి కూడా కాదు, మిర్చి రైతుల కోణం నుంచి నేను చూస్తున్నాను. మిర్చి రైతుల కోణం నుంచి ప్రతిపక్ష నాయకుడు హోదా సంగతి పక్కన పెడితే ఆయన మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళటం, ఆ విషయాలు తెలుసుకోవటం, మాట్లాడటం మంచి విషయమే. మిర్చి రైతులు ఈ ఏడాది దారుణంగా నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏదైనా సరే గత 2-3 ఏళ్లలో వాళ్ళకి మంచి ధర వచ్చింది. క్వింటాల్కు ఒక 20,000 వరకు వచ్చింది, మ్యాక్సిమం 27,000 వరకు పోయింది. సో ఈసారి కూడా కనీసం 20,000 వస్తుంది అనేటటువంటి ఆశతో వాళ్ళు పండించారు. నిజానికి ఖర్చు పెట్టారు. ఒక ఎకరాకు 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఇప్పుడు వాళ్ళకి నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండవది, చాలా తక్కువకు పడిపోయి 11,000 రావడం గగనంగా ఉంది. 10,000కు వ్యాపారులు వెంటబడి వాళ్ళు తీసేసుకుని ఉంటే ఇంకా 11,000 అతి కష్టం మీద 11,000 మటుకే వాళ్ళ క్వింటాల్కి వస్తూ ఉంది. ఇలా అమ్ముకున్నా కానీ ఇంకా 70,000 బస్తాలు నిల్వ ఉన్నాయి. నిన్న మనం ఈ సమయానికైతే 1,00,000 బస్తాలు నిరీక్షిస్తున్నాయి. కాబట్టి గుంటూరు అంటేనే మిర్చికి పెట్టింది పేరు. అనేక సందర్భాల్లో ఈ సంక్షోభం వస్తూ వచ్చింది, గతంలో కూడా వచ్చింది.
ముఖ్యంగా 2019కి ముందు కారణం ఏదైనా అప్పుడున్న పరిస్థితుల వల్ల 2019-24 మధ్యలో చైనా తీసుకోవటం అలాగే విదేశాలకు ఎగుమతులు అనేక కారణాల వల్ల మంచి ధర వచ్చింది. ఈసారి కూడా కొంత కనీస ధర వస్తుందనే ఆశతో రైతులు వేసుకున్నారు. కానీ ధర 10,000 11,000కు పడిపోయేసరికి వాళ్ళు చాలా ఘోరంగా నష్టపోయే ఇది వచ్చింది. దీని మీద జగన్ ఇప్పుడు వెళ్ళారు, కానీ చాలా రోజులుగా రైతు సంఘాలు వీళ్ళందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ రోజు రకరకాల ధర్నాలో లేకపోతే నిరసనలో బాధలో వినిపిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో నేను దీన్ని వల్లభనేని వంశీని పరామర్శించిన దీన్ని నేను పోల్చలేను. ఎందుకంటే వంశీని పరామర్శించడం వాళ్ళ పార్టీ కార్యక్రమం. అక్కడ బట్టలు పెదయడం గురించిన వ్యాఖ్య సరికాదు. నిన్న మనం మాట్లాడడం అది అయిపోయింది. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఏ ప్రతిపక్షమైనా వైసీపీ కానీ కమ్యూనిస్టులు రైతు సంఘాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ షర్మిల ఎవరైనా కూడా చేయొచ్చు. తెలుగుదేశం చంద్రబాబు కూడా గతంలో ఇటువంటివి చేసేవాళ్ళు కదా. కాబట్టి కాకపోతే ఇక్కడ ఒకటే సమస్య, ఎన్నికల కమిషన్ మా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ యాత్ర చేయొద్దు, ఈ యాత్ర వద్దు అన్నారు. మేము యాత్ర చేయము, ప్రదర్శన మేమేం చేయడం లేదు, వచ్చి పరామర్శిస్తామని వాళ్ళు అన్నారు. అందువల్ల ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, మీకు ముఖ్యంగా చెప్పాలి. ఇది జగన్ ఇప్పుడు వెళ్ళాడు. నేను రైతు సంఘాలు ఇంతకుముందే ప్రకటన చేశాను. నా దగ్గర వరుసగా దానికి సంబంధించిన పరిస్థితి మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, రైతు సంఘాలు ఇచ్చినవి. ఇదిగోండి ఇవన్నీ అవే. ఇవన్నిట్లో లావు కృష్ణదేవరాయలని తెలుగుదేశం ఎంపీ మాత్రమే కాదు, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఈయన కూడా జనవరి నెలలోనే చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశాడు. రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది, దీన్ని ఆదుకోవడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వ పక్షము, అందులో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా రైతుల యొక్క సమస్య ఉంది అని గుర్తించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఇక్కడ తెలుగుదేశము లేదా రైతు సంఘాలు ప్లస్ ఇప్పుడు వైసీపీ కూడా చెప్తున్నప్పుడు రైతులను ఆదుకోవడానికి ఏం చేయాలి, ఈ నిల్వలు ఇలా పేరుకుపోయే పరిస్థితి, లేకపోతే అక్కడ ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు 70,000 బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన ఆలోచన ఏంటంటే జగన్ మాటలను టీడీపీ వాళ్ళు ఖండించడము, లేదా జగన్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఆయన అదే చెప్పుకుంటాడు. చంద్రబాబు ఉంటే మేము ముందు నుంచి చేసామని. ఇప్పుడు చంద్రబాబు గొప్ప, జగన్ గొప్ప కాదు. రైతుల తిప్పలను గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. వాళ్ళపై ఎంపీలు కూడా చెప్పారు, మంత్రులు కూడా చెప్పారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రైతు సంఘాలు ఎప్పుడు ఘోషిస్తూనే ఉన్నాయి. కాబట్టి గుంటూరునే కాదు, ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులను ఆదుకోవడానికి ఏంటి కార్యాచరణ అన్న దాని మీద దృష్టి పెడితే మిగిలిన రాజకీయాలు వైసీపీ టీడీపీ చేసుకోవచ్చు. అంటే ఏం చేయాల్సి ఉందంటారు? ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఈయనేమో ధరల స్థిరీకరణ అనేది కొనుగోలు చేయాలి. ఇప్పుడు దాన్ని కొనుగోలు చేసి వాటి ఎగుమతి చేస్తారా, లేకపోతే ఇంకో విధంగా ఉపయోగిస్తారా? ఇది కృత్రిమంగా వ్యాపారులు దళారులు ప్రతిసారి అది పంట వచ్చినప్పుడు ధర పడగొట్టేస్తారు. అంతకుముందంతా ధర 27,000 రూపాయల వరకు వెళ్ళింది, ఒక్కసారిగా 11,000 కంటే సగం కంటే తక్కువకి ఎందుకు పడిపోతుంది? సో ఈ మార్కెట్ మాయాజాలం నుంచి రైతులను కాపాడాలి. వాళ్ళ దగ్గర మళ్ళీ నిల్వలు పేరుకుపోయే పరిస్థితి లేకుండా చూడాలి. రెండవది అప్పు సప్పు చేసి ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి ఆ ఖర్చులు భారం మోయలేకపోతే ఇంకొకటి అవుతుంది. కాబట్టి వాళ్ళని తక్షణం ఆదుకోవడానికి సహాయపడటం ఒకటి, ప్రభుత్వం కనీస ధరకు దాన్ని కొనుగోలు చేసి తర్వాత దాన్ని మళ్ళీ వేరే చేసే ఏర్పాటు కూడా చేయొచ్చు. అందుకని రైతు సంఘాలు ఇప్పటికో డజన్ సూచనలతో ప్రభుత్వానికి చెప్పాయి. అలాగే వాళ్ళకి తెలుసు అందరికంటే ఎవరో ఎందుకు, చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఎప్పుడో సమీక్ష చేశారు అంటున్నారు. కాబట్టి వీటన్నింటిలో వచ్చినవి చర్య తీసుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. మిర్చి రైతులకు, మిర్చి పంటకు వచ్చిన ఈ సంక్షోభం నుంచి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వైసీపీ మాజీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు తనున్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో కొన్నాము, ఇదిగో అప్పటి పోస్టర్ కూడా ఒకటి పట్టుకొచ్చారు కదా, ఆ పోస్టర్ చూపించారు. ఇంకా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు చేసిన వాళ్ళు చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఒకటైతే సంతోషం, బట్టలు ఇప్పడం ఇట్లాంటివి ఇక్కడ కార్యక్రమాలు ఏమీ లేవు. సో రైతులు సమస్యలు వీటి గురించి. కాబట్టి నేను ఇంకోటి చూస్తున్నా, మీరు అన్నట్టు మీరు మళ్ళీ బయట వేయాలని నాకు తెలియదు. కానీ ఈ వెంటనే తెలుగుదేశం నాయకులు ఈ జగన్ మీద ఫోకస్ ఈజ్ నాట్ జగన్, ఈ ఫోకస్ ఈజ్ రైతులు. మిర్చి రైతుల సమస్య ఇక్కడ ఫోకస్ అంతే. ఇంకా ఎన్నికల కమిషన్ కేసు పెట్టింది, షాక్ అంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు ఓ సమస్య మీద. కాబట్టి నోటీస్ అంటే ఈయనకు జవాబు చెప్పాక కేసు పెట్టినట్టే కదా. నోటీస్ పెట్టడం కేసు అంటే ఏముంది, నోటీస్ ఇవ్వడం అంటే అటువంటిదే కదా.
దానికి సంతృప్తికరమైన సమాధానం అంటే ముందే అనుమతి నిరాకరించారు. కేసు అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ముందే అనుమతి ఇవ్వలేదు, వెళ్ళొద్దన్నా కానీ ఆయన వెళ్ళారు కాబట్టి. కాకపోతే ఒకటి ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు మిర్చి రైతుల సమస్యకు ప్రత్యక్ష సంబంధం ఏం లేదు, సంబంధం లేదు. కానీ రెండవదేమో వైసీపీ అనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కూడా, ఈ ఎన్నికల్లో వైసీపీ చేయడం లేదు కూడా. కాబట్టి బహుశా ఏదో వాళ్ళు సాంఘిక సమాధానాలు చాలామందికి నోటీసులు ఇస్తుంటారు, మందులు ఇస్తుంటారు, అవుతుంటుంది. ఈ సమస్య ముందుకు రావడం మంచిది. ఒక విధంగా వైసీపీ టీడీపీ వాళ్ళ మధ్యలో ఉండే పరస్పర ఆరోపణలు వీటి నుంచి బయటపడి రైతుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి, కార్మికుల గురించి చర్చిస్తే మనం నిజంగా సంతోషించవచ్చు. సమస్యల వైపు దృష్టి మళ్ళాలనే మనం కోరుకోవాలి.